కేక్ ని ఇంట్లోనే చేసుకుని ట్రై చేశారా? అసలు మీ దగ్గర ఓవెన్ లేకపోయినా పర్వాలేదండి. నేను చెప్పే ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుందనమాట. చాలా టేస్టీగా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. బయట తిన్న వాటికన్నా కూడా మన ఇంట్లో చేసుకున్న వాటికి హెల్తీ అండ్ టేస్టీ కూడా సూపర్ ఉంటుంది. ఇలా ఒక బౌల్‌లోకి 2 ఎగ్స్ వేసుకోవాలి. 100 గ్రాములు షుగర్ అయితే యాడ్ చేసుకున్నాను. షుగర్ పౌడర్ అనమాట. సాల్ట్ వచ్చేసి చిటికెడు వేసుకోవాలనమాట. ఇలాంటి బీటర్ ఉంటే గనక ఇలా బీట్ చేసేసుకోవాలి. లేదా మీ దగ్గర ఇది లేకపోతే మిక్సీ జార్‌లో వేసుకొని మిక్సీ పట్టేసుకోవడమే. 120 ఎంఎల్ కుకింగ్ ఆయిల్ వేసేసుకోవాలి. 50 ఎంఎల్ పాలు కూడా యాడ్ చేసుకోవాలనమాట. వెనిలా ఎక్స్ట్రాక్ట్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత మళ్ళీ ఈ బీటర్‌తో మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలనమాట. ఇలా బాగా మిక్స్ చేయడం వల్ల మనకి కేక్ టేస్ట్ అయితే బాగుంటుంది. మీ దగ్గర ఇది లేకపోతే 1 బై 1 అన్ని వేసుకుంటూ మిక్సీ పట్టుకోవడమే. సేమ్ ఇదే ప్రాసెస్ లో 100 గ్రాముల మైదా పిండి, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసేసుకొని ఒకసారి స్పూన్ తో మిక్స్ చేసేసుకోవాలన్నమాట. మైదా పిండి ఒకసారి జల్లెడతో ఒకసారి జల్లించుకొని వేసుకుంటే బెస్ట్ అనమాట. నేను ముందుగానే జల్లించేసాను. మళ్ళీ బీటర్ తో ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. సేమ్ ఇదే ప్రాసెస్ లో మీ దగ్గర ఇది లేకపోతే మిక్సీ జార్ లో కూడా మిక్సీ పట్టేసుకోవచ్చు. ఇలా బీట్ చేయడం వల్ల మెత్తటి ప్లఫ్ ఇలా వస్తుంది. కేక్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే నిజంగా నెక్స్ట్ లెవెల్ వచ్చింది. మీరు చాలా సింపుల్ గా కొంచెం కొంచెం క్వాంటిటీలో ఇంట్లోనే చేసుకోవచ్చు. మన దగ్గర ఓవెన్ అవసరం లేదు. ఓవెన్ లేకుండానే చేసుకోవచ్చు. నేను ఓవెన్ లేకుండానే ఇదైతే చేశాను అనమాట. ఇలాంటి కేకు కప్ కేకులు చేసుకునే పేపర్ లాంటివి అమ్ముతారనమాట షాప్స్ లో. ఇవి తెచ్చుకొని చేసుకోవచ్చు. లేదా మీ దగ్గర కప్పులు ఉంటాయి కదా, చిన్న చిన్న కప్పులు, వాళ్ళ అలాంటి వాటిలో కూడా వేసుకొని మన ఇంట్లో పేపర్ ఉంటుంది కదా, పిల్లలది బుక్స్ లో ఉండే పేపర్ లాంటిది కూడా యూజ్ చేయొచ్చు. లేదా బటర్ పేపర్ అలాంటిది కూడా వేసి మనం ఒక చిన్న బౌల్లో వేసుకుని చేసుకోవచ్చు అనమాట. ఈ కేక్ బ్యాటర్ ఎక్కువ అయితే వేసేయకూడదు. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూసారా, ఇది బాగా ఎక్కువ అయిపోయింది. నేను కొంచెం స్పేస్ ఇచ్చాను కదా అనుకున్నాను, కానీ బాగా ఎక్కువ వేసేసాను అనమాట. అయినా కూడా నేను ఇది చూపిస్తున్నాను అంటే ఇంత వేయొద్దని చెప్తున్నాను. 3/4 వరకు వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత మనం ఏదైనా ఒక గిన్నె తీసుకొని దాంట్లో సాల్ట్ వేసుకోవచ్చు, వేయకపోయినా పర్వాలేదు. ఏదైనా ఒక స్టాండ్ పెట్టుకొని ఈ గిన్నె తీసుకెళ్లి దాంట్లో పెట్టేసుకోవాలన్నమాట. నేనైతే ఫస్ట్ ఇలా ఒక మూకెడు తీసుకొని దీంట్లో సాల్ట్ వేసుకుని ఇలా ఈ కేకులు ఈ బౌల్ అయితే ఈ విధంగా పెట్టేశాను. బట్ అది గాలి వెళ్ళిపోవడం వల్ల సరిగ్గా ఉడకలేదు. తర్వాత ఇలాంటి బౌల్ ఉంటుంది కదా, నేను బిర్యానీ చేస్తాను ఇలాంటి గిన్నె, ఎందుకంటే చుట్టూ గాలి వెళ్లకుండా ఉంటే పైన కింద బాగా ఉడుకుతుంది అనమాట. కింద వాటర్ ఇది ఏమి వేయకండి, మామూలుగా వేసేసాను. నేను ఒక స్టాండ్ పెట్టి దానిపైన పెట్టేశాను, ఒక ప్లేట్ పైన. ఎంత బాగా రెడీ అయిపోయినా చూడండి. కేక్ అయితే సూపర్ ఉంది. ట్రై చేసి కామెంట్ చేయండి.